My dear wife, Shanti, come here. Come, Shanti, come. ఈరోజు నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అవే మనకి పెళ్ళైన కొత్తలో నాకు జాబ్ పోయినప్పుడు నువ్వు నన్ను ఎంకరేజ్ చేసి బిజినెస్ పెట్టించావు. అదే బిజినెస్లో లాస్ వచ్చినప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేసావు. కోర్టు కేసుల్లో ఆస్తులు పోయినప్పుడు నువ్వు నాతో వచ్చి ఒక చిన్న గదిలో ఉండి కాపురం చేస్తావు. నేను ఆసుపత్రి పాలైనప్పుడు నువ్వు నాకు కంటికి రెప్పలా కాపాడుకున్నావు. యు ఆర్ గాడెస్, యు ఆర్ గాడెస్, యు ఆర్ గాడెస్. ప్రతి కష్టంలోనూ నువ్వు నాతో ఉన్నావు. కానీ మందు వేసిన తర్వాత ఆలోచిస్తే ఈ కష్టాలన్నీ రావడానికి కారణం ఎవరు? దరిద్రం అంతా నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే నాకు స్టార్ట్ అయింది. సుఖం అనేది లేదు. మనలో అన్నమాట. ఉద్యోగం పోవడానికి కారణం ఎవరు? నాకు పెళ్ళైన కొత్తలో, సరే మనకి పెళ్ళైన కొత్తలో ప్రతి గంటకు ఫోను, ప్రతి అరగంటకు SMS. ఐ మిస్ యూ, ఐ మిస్ యూ, ఐ మిస్ యూ. నువ్వు మిస్ అయ్యావు, నేను డిస్మిస్ అయ్యాను. జాబు ఉష్కాకి. నేను వద్దు వద్దు అంటే నా చేత నువ్వు చీరలు బిజినెస్ పెట్టించావు. చివరికి కానీ తెలియలేదు ఆ బిజినెస్ నీకు నీ పుట్టినరోళ్ళకి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అని. ఇంటికి వచ్చి ప్రతిదానికి బొట్టు పెట్టడం, చీర పెట్టడం. ఎవరైనా జాకెట్ ముక్క పెడతారా? మనకి చీరలతో షాప్ ఉంటే చీరలు పెట్టాలా? పోనే అంతటితో ఆగవా? లేదే. మీ పుట్టింట్లో మీ అప్పలకి, మీ అమ్మకి, చిన్నమ్మకి, పెద్దమ్మకి, ముసలమ్మ, మీ అమ్మమ్మకి. ఏవే మనలో మాట మీ అమ్మమ్మకి పట్టపగలే కళ్ళు కనపడవు కదా, అలాంటి దానికి బెనారస్ పట్టు అవసరం. ఏకామా బెనారస్ పట్టు అవసరమా? పోనీ ఇటు చూస్తే అప్పులోళ్ళు, అటు చూస్తే నోటీసులు, కోట్లు. మా తాత రాసిన ఆస్తి అంతా ఉష్క. నీకోసం, నీ కూరగాయల కోసం 10 రూపాయలు తగ్గుతాయని చెప్పి 10 కిలోమీటర్లు ఇక్కడి నుంచి నన్ను పటాన్చూరు పంపించావు. నేను వెళ్తున్నాను, సిగ్నల్ రెడ్ లైట్, నేను ఆగాను. ఏమైంది? యాక్సిడెంట్ అయింది. నేను ఆగితే సరిపోదు కదే, వెనకాల కూడా ఆగాలి కదా. అట్లా అరేవాడు గుద్దేసి. ఆ రెడ్ లైట్ చూసింది అదే లాస్ట్ టైం. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ దేవగా వెళ్ళాయి. అమ్మయ్య చచ్చిపోయిన పీడ వల్ల అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది వాళ్ళు దేవకన్యలు కాదు, వైట్ డ్రెస్లో ఉన్న కేరళ నడుచులని. దరిద్రం పోలేదే. నేను సావలేదు. ఏ ముహూర్తాన్ని పెట్టాడే మీ బాబు నీకు? శాంతి అని పేరు.
ఏ రోజున ఉంచేవి నాకు మనశ్శాంతి లేదు కదా. నా జీవితం సంకనాగిపోయింది. నా జీవితం సంకనాగిపోయింది. ఎలాగా? అవును, నువ్వు చెప్పింది రైటే. ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ వెనకాల ఒక స్త్రీ ఉంటుంది. రైట్, ఒప్పుకుంటాను. కమింగ్ టు స్టాటిస్టిక్స్, ఎంతోమంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటున్నారు? 100 లక్ష కోవడం అంటే 99 మంది వెనకాల 99,999 మంది వెనకాల ఎవరు ఉంటున్నారే? ఎవరు ఉంటున్నారు? నీలాంటి శాంతులు ఉంటున్నారు బాబు. నీలాంటి శాంతులు ఉంటున్నారు. అర్థమైందా శివ? నీకు మీ బాబుకి పెద్ద సెల్యూట్. చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. జీవితంలో శంఖ నాగేసేసారు ఇద్దరు కలిసి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.